యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సంపాదన ముసుగులో పడి మనం ఏం కోల్పోతున్నామో ఒకే ఒక్క గ్రామం మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. రెండు 2019 సంవత్సరంలో ఏర్పాటైన ఈ గ్రామం ఇప్పుడు 60 ఎకరాల విస్తీర్ణంలో ఎటు చూసినా కూడా మనకి ఆనాటి జీవన విధానం ఎలా ఉండేది ఇదంతా చెప్పే కన్నా ఇదంతా మీకు ఐ డ్రీమ్ ఛానల్లో చూపిస్తే బాగుంటుందని కూర్మ గ్రామానికి వచ్చేసాం. వైదిక గ్రామం. కరెంటుకి సంబంధించినవి ఏవి కూడా ఉపయోగించకుండా జీవించడం ఇక్కడ ప్రయత్నిస్తుంది కూర్మ గ్రామము. భోజనం వరకు వస్తే సాత్వికంగా జీవించడం అంటే సాత్విక ఆహారం భుజించడం అనేది ప్రధానం. ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి డిస్ట్రిబ్యూట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఒకటి మెయిన్ గా ఏంటంటే కరెన్సీ యూజ్ చేయం మేము ఇక్కడ. కూర్మ గ్రామంలో ఉన్న వాళ్ళలాగా మనం ఉండలేము అని అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు పెద్ద జాబ్స్ చేసి ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు పాములు లేకపోతే ఇక్కడ నుంచి క్రూర జంతువులు ఏం లేవా అడవులలో అని ఒకటి అడుగుతారు. మేమైతే వైరాగ్యం నుంచి ఇక్కడికి రాలేదు, ఒక నాలెడ్జ్ తీసుకొని వచ్చాం కాబట్టి వీ కెన్ స్టే హియర్ అని చెప్తున్నారు విత్ ఫ్యామిలీస్. ఏంటి ఆ డిఫరెన్సియేషన్? మంచి ప్రశ్న అండి. యాక్చువల్ గా బయట అందరూ అసత్యమే మాట్లాడుతున్నారు, ప్రతి నోరు మాట్లాడితే అబద్ధం మాట్లాడుతున్నారు, మేము బతకలేకపోతున్నామని ఎందరో కంప్లైంట్. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఇక్కడ ఇంత కనెక్ట్ అవుతున్నారు, నిత్యం భగవన్ నామస్మరణతో ఉంటారు. ఏంటి ప్రతి మనిషికి ఎందుకు ఆ స్పిరిచువల్ లైఫ్ ఉండాలి అంటారు? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగినందుకు మీకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే రామ అనే ఒక మంత్ర జపంతోనే ఎందుకు అంత పవర్? కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, నిరంతరం ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం, సంపాదన సమస్యలు, ఈ యాంత్రిక జీవితంలో పడి మనిషి చాలా వాటిని కోల్పోతున్నాడు. ఏదో వెతుక్కోవాలి అనే ప్రయత్నంలో మళ్ళీ కొత్తదనాన్ని ఆస్వాదించాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది. అది ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి జీవన విధానం ఏదైతే ఉందో అది కోరుకునే పరిస్థితికి మనిషి వచ్చేసాడు. అంటే ఎన్ని పెనుమార్పులు, సాంకేతికంగా ఎంత ముందుకు దూసుకుపోతున్నా కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉన్న కొన్ని మాత్రం ఆ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఆ స్పీడ్ యుగం ఏదైతే ఉందో దాని మాయలో పడి, దాని పరుగులో పడి మనం చాలా కోల్పోతున్నాం. ఈవెన్ మన అనుబంధాలు కావచ్చు, ఆప్యాయతలు, ఇలాంటివన్నీ చాలా మిస్ అయిపోతూ ఉన్నాం. సంపాదన ముసుగులో పడి మనం ఏం కోల్పోతున్నామో ఒకే ఒక్క గ్రామం మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రతి మనిషి జీవితంలో ఆధ్యాత్మిక చింతన లేకపోతే గనుక ప్రశాంతమైన జీవితం అనేది మనకెప్పుడు కూడా సాధ్యం కాదు అని చెప్పటమే ఈ కూర్మ గ్రామం యొక్క ప్రత్యేకత. శ్రీకాకుళం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూర్మ గ్రామం వైదిక గ్రామంగా పేరుగాంచింది, విరాజిల్లుతోంది. 2019 సంవత్సరంలో ఏర్పాటైన ఈ గ్రామం ఇప్పుడు 60 ఎకరాల విస్తీర్ణంలో ఎటు చూసినా కూడా మనకి ఆనాటి జీవన విధానం ఎలా ఉండేది, ఇప్పటికీ కూడా మనం అలా జీవించగలుగుతామా అనే ఒక ప్రశ్న మనకి సంధిస్తూనే ఇక్కడ మనం ఎంతసేపు వరకు ఉండగలుగుతాము అని చెప్పి ఒక టెస్ట్, ఒక పరీక్ష లాంటిది ఈ గ్రామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక పాత వస్తువు చూసినప్పుడు ఇది ఆనాటిది అంటాం. సో మన తాతలు ముత్తాతలు ఆ యుగం నాటి, ఆ కాలం నాటి పరిస్థితులు చూస్తే గనుక అప్పటికి ఇప్పటికీ పెను మార్పులు కూడా మనం చోటు చేసుకున్నాయి. ఆ వైపు మనం ఎంత పరుగులు పెడుతున్నామో చూస్తున్నాం. ఇదంతా చెప్పే కన్నా ఇదంతా మీకు ఐ డ్రీమ్ ఛానల్లో చూపిస్తే బాగుంటుందని
కూర్మ గ్రామానికి వచ్చేసాం. వైదిక గ్రామం. ఇక్కడ జీవన శైలి ఎలా ఉంటుంది, మనం ఏం నేర్చుకోగలుగుతాం, ఆధ్యాత్మిక మార్గం అంటే అసలు ఏంటి, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ మనకు ఒక టార్గెటే. ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ లైఫ్లో ఉన్నాము అనేది ఈ గ్రామం మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఎలా మనం ఉండగలుగుతామా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఒకసారి కూర్మ గ్రామాన్ని మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక్క రకంగా చెప్పాలంటే వస్తున్నప్పుడే మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే చుట్టూ కొండలు, పచ్చని వాతావరణంలో అలా వస్తూ ఉంటే ఇంకా చెప్పాలంటే రోడ్డు కనెక్టివిటీ కూడా అంతగా ఏమీ లేదు. కానీ ఇంకా వెళ్ళాలి అనేటటువంటి ఒక ఉత్సాహం మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కూర్మ గ్రామం ఒక అద్భుతంలా కనపడుతోంది ప్రతి ఒక్కరికి. చిన్నవాళ్ళేంటి, వయసులో ఉన్న వాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, ప్రతి ఒక్కరూ అనేక రకాల సమస్యలతో, తీవ్ర ఒత్తిడితో ఇక్కడ ఉండి కాసేపు ప్రశాంతతను నింపుకొని వెళ్ళాలి అనేటటువంటి కోరికతో వస్తున్న వాళ్ళతో ఇప్పుడు ఈ కూర్మ గ్రామం చాలా ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి గమనిద్దాం రండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ కూర్మ గ్రామం అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ గజిబిజీ లైఫ్లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి కొన్ని గంటల పాటు గడిపి రావాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో పుడుతుంది. ఏంటి ఇక్కడ ప్రత్యేకత? అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక డైలీ షెడ్యూల్ చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన పూర్వ జీవన విధానం అండి ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే దినచర్య ఉందో ఇక్కడ మనం కరెంట్కి సంబంధించినవి ఏవి కూడా ఉపయోగించకుండా జీవించడం ఇక్కడ ప్రయత్నిస్తుంది కూర్మ గ్రామము. సో సాధారణంగా సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు పూర్వకాలంలో సూర్యుడి మీద ఆధారపడి జీవించేవారు అనమాట. ఈవెన్ వ్యవసాయానికి వెళ్ళినా ఉదయం 4 గంటలకు వెళ్ళిపోవడము, తర్వాత ఈవెన్ సాయంత్రం రాగానే 5-6 గంటలకే ముందే తినేయడం, భోజనం అయిపోయిన తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చొని రామాయణము, మహాభారతం ఇలాంటి చిన్న చిన్న నాటక ప్రదర్శనలు చూడడము. సపోజ్ రామాయణం విన్నారనుకోండి, ఆ రాముడి గురించి అలా వినుకుంటూ అలా చర్చించుకుంటూ ఇంట్లో వెళ్ళి పడుకునేవారు అనమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఉదయం 3:30కి అలా లేస్తాము. సపోజ్ 4 సభ్యులు ఉన్నారనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇది మందిరం అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ దూరంలో కొన్ని కుటుంబాలు ఉన్నారు, ఇక్కడ కొందరు కుటుంబాలు ఉన్నారు. సో వాళ్ళు రావడానికి 10 మినిట్స్ టైం వేసుకోండి. ఎన్ని కుటుంబాలు అండి ఇక్కడ? మొత్తం 16 కుటుంబాలు. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడం టైం పడుతుంది కాబట్టి అందరూ స్నానం చేసేసి మందిరంకి రావడానికి కనీసం 4:30 వరకు ఇక్కడికి వచ్చేస్తారు. 4:30కి మాది రెగ్యులర్ మంగళారతి షెడ్యూల్ ఉంటుందండి. మీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ ఇస్కాన్ మందిరం చూసినా కూడా ఉదయం 4:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మేము అదే ట్రెడిషన్ ఫాలో అవుతాం కాబట్టి మాది కూడా ఉదయం 4:30కి ఉంటుంది. 5 to 6:30 యాక్చువల్గా హరే కృష్ణ మంత్ర జపం చేస్తాం అనమాట. మెయిన్గా ఈ హరే కృష్ణ మంత్ర జపం ఎందుకు చేస్తున్నామంటే చూడండి, వ్యక్తులందరూ కూడా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు మ్యారేజెస్ చేసుకుంటారు, నెక్స్ట్ పిల్లలకి జన్మనిస్తారు, నెక్స్ట్ ఉద్యోగం గురించి ప్రయత్నిస్తారు, ఏదైనా ఇల్లు కొనుక్కోవడం, ఇవన్నీ చేసేది మనిషి ఆనందంగా ఉండడానికే. కానీ వాస్తవంగా చెప్పాలంటే మన ఆనందం అనేది చాలా లిమిటెడ్గా ఉంది. మీరు చూసారా, ఇప్పుడు సపోజ్ ఒక మ్యారేజ్ చేసుకుంటారు, సపోజ్ 50 years కలిసి ఉంటారేమో, 60 years అగైన్ ఎవరో ఒకరు వదిలి వెళ్ళిపోతారు. సమ్హౌ హి హాస్ టు లీవ్ ద బాడీ, శరీరం వదిలేయాలి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే నాతోటి ఉన్న సంబంధం జీవుడికి ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతంగా. సో నువ్వు ఆ యొక్క ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించు, నా నామస్మరణ చెయ్యన్నాడు అనమాట. అందుకనే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఈ యొక్క హరే కృష్ణ మంత్రము జపం చేస్తాము. మొత్తం 108 బీడ్స్ ఉంటాయండి, పూసలు. ప్రతి పూస మీద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు మనం జీవించాలి, శరీరంని పోషించుకోవాలి. కాబట్టి పూర్వము ఏదైతే వృత్తులు ఉండేవో సుమారు 300కి పైగా 300కు పైగా సంఖ్యలో వృత్తులు ఉండేవండి. ఒక వ్యక్తి గ్రామం నుంచి బయటికి పుట్టినప్పటి నుంచి చనిపోయే వారికి బయటికి వెళ్ళేవాడు కాదు. ఒకవేళ యాత్రలకు వెళ్ళిన పూర్వము ఒక ఎడ్ల బండిలో ఒక 2 నెలల రోజుల పాటు ఒక యాత్రకు వెళ్ళేవాళ్ళు, బృందావనం కానీ ద్వారక. సో అలా వెళ్ళి మిగతా టైంలో ఆ గ్రామంలోనే అన్ని వృత్తులు ఉండేవి. అంటే ఈవెన్ ఇప్పుడు తలనీలాలు, ఇప్పుడు నాది ఇక్కడ పెరిగిపోయింది జనరల్గా ఇక్కడ సిస్టమ్ ప్రకారంగా వైష్ణవ పద్ధతి. సో తలనీలాలు తీయడానికి ఒకరు ఉండేవాళ్ళు, తర్వాత బట్టలు నేయడానికి ఒకరు, కుల వృత్తులు. యాక్చువల్గా ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అయిపోయింది. కానీ పూర్వం ఏంటంటే అందరూ ఎవరి పాత్ర వాళ్ళు సరిగ్గా చేసి ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ జీవించేవాళ్ళు. అంటే ఇప్పుడు మందిరం ఊడ్చేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, పూజారి, అందరం కూడా
ఒకటే ఈక్వల్ స్టేటస్ లో భగవంతునికి సేవ చేస్తుంటాం. ఓకే, ఇక్కడ సో మార్నింగ్ ఇంకా 9 నుంచి 12:30 ఈ ప్రాంతం వరకు వ్యవసాయం చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ 3 to 5 వ్యవసాయం చేస్తారు. అలానే అదొక్కటే కాదండి, పూర్వ వృత్తులన్నీ కూడా తీసుకొస్తున్నాం అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు కుండలు తయారు చేయడం, తర్వాత ఈవెన్ పిల్లలకి కర్రసాము నేర్పించామన్నమాట. ఇప్పుడు గురుకుల పిల్లలకి ఇవన్నీ కూడా కర్రసాము అంటే రేపొద్దున ఏదైనా అవసరం వచ్చింది ఫైట్ చేయడానికి, ఏదైనా ఇబ్బంది వచ్చింది, సో కర్రసాము ఇలాంటివి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు. తర్వాత కార్పెంటర్ వర్క్, ఇక్కడ ఏదేది అవసరమో అన్ని కూడా తయారు చేసుకోవడానికి మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఫుడ్ సిస్టమ్ అంటే భోజనం ఎలా ఉంటుంది ఇక్కడే మీరే అన్నీ కూడా పండించుకుని వండి, అలానే ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళకి కూడా అదే ఆహారాన్ని ప్రసాదంగా మీరు అందిస్తూ ఉంటారు. ఏమేమి పంటలు పండిస్తూ ఉంటారు? ఓకే, యాక్చువల్గా ఇప్పుడు చూడండి, మనిషి జనరల్గా జీవించడానికైతే తనకు కంటి నిండా నిద్ర ఉండాలి, కడుపు నిండా భోజనం ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, వేసుకోవడానికి బట్టలు ఉండాలి, బేసిక్ నెసెసిటీస్ ఇవి. తర్వాత ఇవన్నీ ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా ఇవి గడుస్తాయో తను ఫ్యామిలీ తోటి కూడా ప్రశాంతంగా స్పెండ్ చేయగలుగుతాడు అనమాట. ఇప్పుడు ఈ 4 డిస్టర్బ్ అవుతున్నందుకే ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హౌస్. అంటే ఇంట్లో అందరూ నలుగురు ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదో కర్రీ పాయింట్ లో వెళ్ళి వండుకొని ఆ కూర తెచ్చుకుంటున్నారు, ఏదో ప్లేట్లలో ఆ ప్యాకెట్లలో నుంచి పోస్తున్నారు, తినుకుంటున్నారు, మొబైల్ చూసుకుంటూ పడుకుంటున్నారు. కానీ యాక్చువల్గా సిస్టమ్ ఈ విధంగా లేదనమాట. సిస్టమ్ ఎలా ఉంది అంటే, వ్యవసాయం చేసేవాళ్ళు, కూరగాయలు పండించేవారు ఒకరు ఉంటారు, ధాన్యం పండించే వాళ్ళు, నూనె గానుగా ఆడించే వాళ్ళు ఒకరు ఉంటారు, తర్వాత వేరుశనగలు పప్పులు వాళ్ళు పండించే వాళ్ళు సపరేట్. ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి డిస్ట్రిబ్యూట్ అయిపోయాం అన్నమాట. ఇక్కడ ఒకటి మెయిన్ గా ఏంటంటే కరెన్సీ యూజ్ చేయం మేము ఇక్కడ మీరు మన చిన్నప్పుడు సోషల్లో చదువుకున్నాము, ఎట్లా అంటే బార్టర్ సిస్టమ్ అని విన్నాం, మార్పిడి, వస్తు మార్పిడి. ఆ జీవన విధానమే ఇక్కడ మేము అమలు పరుస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా మనకి కావాలి అంటే డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదు, లేదు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న 16 కుటుంబాలు ఎవరింట్లో వాళ్ళు ప్రత్యేకంగా కూరగాయలు పండించుకుంటారు సరిపోయినంత. సో కూరగాయలు పండిస్తుంటారు, ధాన్యం పండిస్తుంటారు కదా, అవన్నీ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఇక్కడ ఎవరైతే విజిటర్స్ వస్తారో ప్రతిరోజు అందరికి కూడా పూర్తి భోజన ప్రసాదం పెడతాము. ఇంకొకటి ఎవరైనా ఫ్యామిలీస్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే కూడా మా నెంబర్ ఉంటుంది అనమాట, 773207506007. ఈ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఒక 4 days ముందుగానే చెప్పినట్లయితే ఫ్యామిలీ స్టే చేయడానికి కూడా అవకాశం ఉందండి ఇక్కడ ఇలా. సో ఈవెన్ ఎవరైనా స్టూడెంట్స్, యాక్చువల్గా ఇది ఈ మధ్య స్టార్ట్ చేసాం. అంటే మొన్నటి వరకు ఇక్కడున్న 16 కుటుంబాల పిల్లలు బాయ్స్కి గర్ల్స్కి గురుకులం ఉండేది, కానీ ఇప్పుడు బయట పిల్లలకి కూడా బాయ్స్ని తీసుకుంటున్నాము. సో వాళ్ళకు కూడా క్యాంప్స్ పెడుతున్నాం అన్నమాట. సో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ప్రతి ఒక్కరికి కూడా మేము బయట పిల్లల్ని కూడా తీసుకుంటున్నాము. సో ఇది కూడా ఎవరైనా బాయ్స్ ఉంటే రికమెండ్ చేయొచ్చు మీరు. నో ప్లాస్టిక్, నో పొల్యూషన్, ఈ రెగ్యులర్ గా మేము వినే హార్న్ సౌండ్స్ లేవు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లేవు, చక్కగా గాలి వేస్తుంది, నో ఏసీస్ నీడ్. సో ఇంత వాతావరణం 2019లో ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా దీనికి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో పరమ పూజ్య భక్తి వికాస స్వామి, సో మా గురువు గారు అనమాట. ఆయన గురువు ఎవరంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ఎవరైతే ప్రభుపాద అంటే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య అండి. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయంటే మూల కారణము శ్రీల ప్రభుపాదే. ఆయన ఈ యొక్క జీవన విధానము మనిషి ఆరోగ్యకరంగా ఉండొచ్చు, తర్వాత ఆనందంగా కూడా ఉండొచ్చు. ఈ విషయము తెలుసుకొని ఈవెన్ ఇది భక్తికి కూడా చాలా అనుకూలిస్తుందండి. ఈవెన్ చాలా మనిషి జీవితానికి కనీసంగా కావాల్సినవేవో తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆనందాన్ని ఇక్కడ అనుభవించగలుగుతారు. రైట్ అండి. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటికలీ మనకు ఉన్నదానికన్నా మోర్, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా పరుగు పెట్టాలి. సో అదంతా లేదు. అయితే ఒకటి అందరికి డౌట్ వస్తుందండి, కూర్మ గ్రామంలో ఉన్న వాళ్ళలాగా మనం ఉండలేము అని. అంటే అన్ని జీవితం మీద ఒక విరక్తితో ఇక్కడికి వస్తున్నారా, లేకపోతే ఒక ఆధ్యాత్మికంగా నడిచే మార్గం వైపు ఉన్న ఆలోచన కావచ్చు, జ్ఞానంతో ఇక్కడ ఉండగలుగుతున్నారా? ఓకే, యాక్చువల్గా జనరల్గా ఈ ప్రశ్న అడుగుతుంటారండి, మీరే కాదు జనరల్గా అడుగుతుంటారు.
ఇక్కడ ఎవరు కూడా వైరాగ్యంతో అయితే రాలేదండి. మామూలుగా సిటీ లైఫ్ లో విరక్తి కలిగి అక్కడ జాబ్స్ చేయలేక అట్లేం రాలేరు. అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు పెద్ద జాబ్స్ చేసి కొన్ని గంటలు పనిచేసి ఎక్కువ సాలరీస్ ఉన్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. బట్ వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి దే హ్యావ్ గివెన్ ఇట్లా లైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో డెడికేట్ చేశారంటే మనం కొందరు మన ఇప్పుడు ఇక్కడికి రావడానికి కొంచెం నాలెడ్జ్ కూడా అవసరం అండి, మినిమం. అంటే ఎలా అంటే కొంచెం ఏమంటారు, జనరల్ సెన్స్ ఉండాలి ఫ్యూచర్ గురించి. ఇప్పుడు మన భవిష్యత్ ఇప్పుడు చూస్తున్నాం బయట, ఫర్ ఇనిషియల్గా తీసుకోండి విడాకులే తీసుకోండి. అసలు జనరల్గా డైవర్స్ కేసెస్ ఇప్పుడు నేను చిన్నప్పుడు మా పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ టైంలో నేను ఎప్పుడు ఎవరిది వినలేదు. అసలు డైవర్స్ అంటే మా రిలేషన్స్లో ఎవరు లేరు. కానీ ఇప్పుడు కామన్గా వింటూనే ఉన్నాం. ఇవి ఎక్కువ అవుతున్నాయంటే పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ లేరు కాబట్టి దే వాంట్ న్యూ చేంజ్ అంటున్నారు. ఓకే, ఈ ఆధునికరణ సాటిస్ఫై చేయలేకపోతుంది మనిషి, అందుకే విడిపోతున్నారు. రెండోది ఈవెన్ ఆరోగ్యం కూడా చూస్తే నాకు కరెక్ట్గా 35 years ఇక్కడ వచ్చిన తర్వాత స్పెక్స్ వచ్చాయండి. అంటే ఐటీ జాబ్లో చేశాను, పాడైనాయి. కానీ ఇప్పుడు బై బర్త్ కూడా కళ్ళల్లో లోపాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే బై బర్త్ కూడా వాళ్ళు సైట్ ఉండి ఒక 3 years 4 yearsకే స్పెక్స్ పెట్టేసుకుంటున్నారు. మరి ఏమైపోతుంది, మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎందుకంటే ప్రకృతికి మనిషి ఏ విధంగా ప్రకృతి జీవించమని చెప్తుందో మనిషి ఆ విధంగా జీవించాలండి. అందుకే మనకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. వేదాస్లో ప్రతిదీ ఉందండి. భూమిని ఎట్లా ఉపయోగించాలి. ఈవెన్ పైథాగరస్ థీరం అని ఉంది కదండి, ఇది టాన్ థీటా కాస్ థీటా అంటారు. ఈ పైథాగరస్ థీరం కూడా కనుక్కున్నది వ్యాస మహర్షినే. దాన్ని సులభ సూత్ర అని వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పారు. అది సింప్లీ అదొక ఇతను ఫైండ్ అవుట్ చేసి అది ఇచ్చాడు, అంతేకాని వ్యాస మహర్షి ఈజ్ అ బిగ్ సైంటిస్ట్. ఇతను ఈ వ్యవసాయంకి ఎంత ఎకరంకి ఏ పంట వస్తుంది ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనకి యాజ్ పర్ వేదాస్ ఉన్నాయి కాబట్టి ఇలా జీవిస్తే బెటర్ అండి. గాలి కొను వీక్ డేస్ లో, వీకెండ్స్ లో చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు కదా కోర్మ గ్రామానికి. వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న నేచర్ ని, బ్యూటీని ఆస్వాదించడంతో పాటు వచ్చే ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అవి మీ ముందు పెడుతూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు జనరల్గా అడిగే ప్రశ్నలు ఏంటంటే, అసలు మీరు ఇట్లా అసలు ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు పాములు లేకపోతే ఇక్కడ నుంచి క్రూర జంతువులు ఏం లేవా అడవులలో అని ఒకటి అడుగుతారు. రెండోది, మీకు ఆరోగ్య సమస్యలు వస్తే మీరు ఏం చేస్తారు అని అడుగుతుంటారు. రెగ్యులర్ క్వశ్చన్స్ ఇవన్నీ. మూడోది ఏంటంటే, మీకు ఫ్యూచర్లో బయటికి వెళ్ళాలనిపిస్తే, పిల్లలకు ఒకవేళ బయటికి వెళ్ళాలనిపిస్తే మరి వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా, మీకు బయట ప్రపంచంతో సంబంధం లేదు కదా, ఎలా జీవిస్తారు వాళ్ళు అని అడుగుతారు అనమాట. నాలుగోది ఏంటంటే, చీకట్లో కరెంట్ లేకుండా ఓన్లీ దీపాలతోటి లైఫ్ సరిపోతుందా, అలా బతకచ్చా అని డౌట్ ఉంటుంది. అందుకే కొందరు ఏం చేస్తుంటారు, రాత్రి స్టే చేయడానికి వస్తారు గెస్ట్లు, ఓన్లీ నైట్ స్టే చేయడానికి వచ్చి వెళ్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి స్టే కూడా. ఇవి జనరల్ క్వశ్చన్స్. ఇక్కడ ఉండొచ్చా అని అడిగే వాళ్ళు ఉన్నారా? కొందరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అని కూడా వచ్చారండి. అలా యూట్యూబ్ చూసి 2 families జాయిన్ అయ్యారండి. 2 years బ్యాక్ 2 families జాయిన్ అయ్యారు. జస్ట్ ఏం లేదు, బిలో 35 years లో హస్బెండ్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తో పాటు జాయిన్ అయిపోతే మేము హౌస్ అన్ని అరేంజ్ చేయగలుగుతాం. విత్ ఫ్యామిలీ అయితే తీసుకుంటాం. లేదా సింగిల్ జెంట్స్ వచ్చి దే కెన్ స్టే యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ బ్రహ్మచారి దే కెన్ స్టే, స్టూడెంట్ జెంట్స్ కి అన్నమాట. ఇలా మేము అవకాశం అయితే ఇస్తున్నాం. తర్వాత ఎవరైనా జస్ట్ 2-3 daysకి స్టే చేయాలంటే హ్యాపీ, వెల్కమ్, ఎవరైనా వెల్కమ్ అండి, రావచ్చు. ఎస్, ఇప్పుడు ఇంత ఆధునికంగా మనం టెక్నాలజీతో వెళ్తున్నాం కదా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాతకాలపు ప్రాచీన జీవన విధానం అనేటప్పటికి ఎట్లా సాధ్యం అనే ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే మీరు ఏం చెప్తారు అంటే, ఇందాక చెప్పారు మేమైతే వైరాగ్యం నుంచి ఇక్కడికి రాలేదు, ఒక నాలెడ్జ్ తీసుకొని వచ్చాం కాబట్టి వీ కెన్ స్టే హియర్ అని చెప్తున్నారు విత్ ఫ్యామిలీస్. సో ఏంటి ఆ డిఫరెన్సియేషన్? మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిన టైమే ఉంది. ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు వేరే కంట్రీస్ మన దేశంలో ఉన్న ఆవుల గోమూత్రం కొనుక్కున్నారంట, పేటెంట్షిప్ కూడా కొందరు తీసుకున్నారంట. తులసి చెట్టుకి కూడా పేటెంట్షిప్ తీసుకుంటున్నారంట బయట దేశాల వాళ్ళు. అంటే యాక్చువల్గా మన పూర్వ నాగరికత వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది, మీకు నాన్న వాళ్ళ నాన్నమ్మ ఉంటారు కదండి, పూర్వం నాన్నమ్మలు ఉండేవాళ్ళు, ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఉండేవాళ్ళు, 5 generations ఉండే వాళ్ళు. ఇంట్లో ఎవరికైనా మనవాడికి చిన్న దగ్గు వచ్చింది, దగ్గు జలుబు ఏదైనా వచ్చింది, ఇప్పుడు ఆధునిక సమాజం వాళ్ళు ఏం చేస్తారు, జనరల్ గా చిల్డ్రన్స్ టానిక్స్ పోస్తారు, లేదా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గర లైన్ చూస్తారు ఎప్పుడైనా, చాలా లైన్ ప్రతిరోజు. కానీ పూర్వం ఏంటంటే, ఈ పెద్దవాళ్ళు ఏదో చెట్టు ఏదో ఆకు తీసుకొచ్చి నోరి ముక్కులలో పోసేవాళ్ళు, తగ్గిపోయేది.
అసలు 1 రూపీ ఖర్చు పెట్టకుండా పెద్ద పెద్ద రోగాలు తగ్గిపోయేవాడి. కానీ ఇప్పుడు మరి ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు హెల్త్ మీద? ఎందుకు అయినా బాగుండట్లేదు ఎందుకు? రెండోది పూర్వం ఎట్లా అంటే దే యూస్ టు స్లీప్ అర్లీ, దే యూస్ టు గెట్ అప్ అర్లీ. కానీ ఇప్పుడు 2 o'clock 3 o'clock పడుకుంటున్నారు, 9 o'clock 10 o'clock లేస్తున్నారు. అంటే యాక్చువల్గా సూర్యుడు ఎట్లా అయితే కరెక్ట్గా టైమింగ్ మెయింటైన్ చేస్తే దానికి కరెక్ట్గా రివర్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల ఆయువు తగ్గిపోతుంటుంది. నేను కూడా అలానే వర్క్ చేశానండి, నేను ఏదో గొప్ప పని చెప్పట్లేదు, అలానే ఉన్నాను. అంటే నేచర్ కి నెగటివ్ గా మనం పని చేస్తున్నాం ఇప్పుడు అంటే మీరంటే మొన్నటారు నేను కూడా పని చేశానండి, అందుకనే ఇవన్నీ అర్థం చేసుకున్నాను. రెండోది ఇప్పుడు చూస్తాను కదండి, ఇప్పుడు మామూలుగా గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా కాలేజ్ డేస్ లో కూడా అంటే చాలా ఫ్రీ మిక్సింగ్ ఎక్కువైపోయింది, ఫ్రీ మింగ్లింగ్ చాలా ఎక్కువైపోయింది. వాళ్ళు వేసే దుస్తులు కూడా అంత కల్చర్డ్గా ఏం లేదు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కూడా. యాక్చువల్గా మనకి ఎప్పుడైతే దుస్తుల నుంచి మన ఆలోచనల నుంచి ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ భూమి మీద వర్షాలు పడతాయండి. మానవుడు కానీ పవిత్రత మిస్ అయిపోయాడు అనుకోండి, ఈ ప్రకృతి అతని మీద రివెంజ్ ఆటోమేటిక్గా తీర్చుకుంటుంది. ఇప్పటికే చాలా చూస్తున్నాం కదా, ఫ్లాష్ ఫ్లడ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే అందుకనే ఉమెన్ అండ్ మెన్ శాస్త్రం ఏం చెప్తుందంటే టిల్ దే గెట్ మ్యారీడ్ ద ఉమెన్ అండ్ మ్యాన్ షుడ్ బి ఆల్వేస్ లిటిల్ బిట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని శాస్త్రం చెప్తుంది. కానీ ఇది ఆధునిక సమాజం ఒప్పుకోవట్లేదు. ఈవెన్ ట్రాన్స్జెండర్ అని అవయవాలు మార్చుకుంటున్నారు. తర్వాత ఇంకా చూస్తున్నాం కదా, అబార్షన్ కేసెస్ కూడా విపరీతంగా అయిపోతున్నాయి. తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అంత నాణ్యత పోయింది. అంటే ఈవెన్ మామూలుగా రామాయణం, చాణక్యుడి నీతి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు నేను చిన్నప్పుడు కూడా సుమతి శతకం దాశరథి శతకం ఉండేది. ఇప్పుడు ఆ శతకాలు లేవు, వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక, ఇలాంటి పదాలు లేనేలేవు ఇప్పుడు. వాళ్ళకి తెలుగు కూడా పలకడానికి రావట్లేదు ఎగ్జాంపుల్. తర్వాత రెండవది ఈవెన్ మూవీస్ కూడా చూస్తే అంత ధార్మికం వదిలేయండి, మినిమం వ్యావహారికంగా కూడా అంత పవిత్రంగా ఏం కనిపించట్లేదు అనమాట. అంటే మనం చూసేవి సరిగా చూడట్లేదు, అంత ధార్మికంగా లేవు. వినేవి కూడా. ఇంకొకటి మనీ అర్నింగ్ అనేది, అంటే ఈజీ మనీ అర్నింగ్ ఎలా చేయాలి, కంఫర్ట్గా ఎలా జీవించాలి, ఈ షార్ట్ కట్స్లో వెళ్ళి చాలా మంది చాలా మంది జీవితాలు కోల్పోతున్నారండి. యాక్చువల్గా నేను చూసిన స్టాక్స్లో పెడుతున్నారు, చాలా లాస్ అయిపోతున్నారు అనమాట. బెటర్ కొంచెం సింపుల్గా జీవిస్తే బెస్ట్. ఇంకొకటి మా ఫ్రెండే ఉన్నాడండి, అంటే ఎనీవే వీడియో ఒకవేళ చూస్తే అనుకుంటుండొచ్చు తననే అని. కానీ జస్ట్ వాళ్ళ పాప తనకు క్యాన్సర్ వచ్చి జస్ట్ రీసెంట్గానే చనిపోయింది, 13-14 years పాప. తర్వాత 4-5 years అప్పుడే స్పెక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చేసి ఏంటంటే చిన్న ఏజ్ లోనే లావ్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత ఈవెన్ ఆడవాళ్ళకు ఎన్నో కొత్త జబ్బులు వచ్చేస్తున్నాయి. ఇవన్నిటికీ కారణం ఏంటి అసలు? ఒక్కటే అండి, మనం తినే ఆహారము, మనము మన యొక్క మెయింటైన్ చేసే టైం సైకిల్, ఇవి మిస్ అయిపోయినాయండి యాక్చువల్గా. రెండోది మా దగ్గరికి ఇప్పుడు చెప్పాను కదా, స్టూడెంట్స్ చాలా మంది వస్తుంటారు మా దగ్గర, 1 week 2 weeks ఉండి వెళ్తుంటారు. వాళ్ళు ఒక్కటే ఫీడ్బ్యాక్ ఇస్తారు, బయట మొత్తం అసత్యం ప్రభుజీ మాతో అంటారు, బయట అందరూ అసత్యమే మాట్లాడుతున్నారు, ప్రతి నోరు మాట్లాడితే అబద్ధం మాట్లాడుతున్నారు, మేము బతకలేకపోతున్నామని ఎందరో కంప్లైంట్. ఇక్కడికి వచ్చి 2-3 months ఉండి వెళ్తుంటారు అనమాట. అంటే బయట అసలు ధర్మం అనేది లేదు, అసత్యమే ఆడుతున్నారు, ఇంత బయట వాళ్ళే ఫ్రస్ట్రేట్ అయిపోయి మాకు చెప్తున్నారు. సో ఇలాంటి ప్రపంచము ఉండే కన్నా కొంచెం మనం ఆలోచించాలి, అంటే అసలు ఎలా జీవిస్తే బెస్ట్, పిల్లల్ని ఎలా పెంచితే బెస్ట్ అని. అందుకనే నిపుణులు వీళ్ళతో హౌ టు గుడ్ పేరెంటింగ్ ఇవి నేర్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది సిస్టమ్ అనేది. సో ఇక్కడ కూర్మ గ్రామంలో ఒక స్పిరిచువల్ లైఫ్ ని మీరు లీడ్ చేయడమే కాదు, సొసైటీకి ఎలాంటి స్పిరిచువల్ లైఫ్ అందించాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఈ కూర్మ గ్రామం వెళ్తాం. జనరల్లీ చాలా మంది విజిటర్స్ వస్తుంటారు, మీరు చెప్పారు ఆల్రెడీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు మనిషి యొక్క లైఫ్ లో ఎన్ని చేంజెస్ ఎందుకు వస్తున్నాయి, క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతోంది, హ్యాబిటల్ గా కావచ్చు, ఆలోచన విధానం, ఆశ, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా మనిషిని నిలబడనివ్వటం లేదు, పరుగులు పెట్టిస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఇక్కడ ఇంత కనెక్ట్ అవుతున్నారు, నిత్యం భగవన్ నామస్మరణతో ఉంటారు. ఏంటి ప్రతి మనిషికి ఎందుకు ఆ స్పిరిచువల్ లైఫ్ ఉండాలి అంటారు? భగవంతుడికి దగ్గరగా వెళ్ళటానికి ఏంటి వే? ఓకే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మనకు అండి, భగవద్గీత అనే పుస్తకం ఒక సైన్స్ అండి, అది మనకు పూర్తి విషయాన్ని తెలియజేస్తుంది. సో మెటీరియల్ వరల్డ్ గురించి, స్పిరిచువల్ వరల్డ్ గురించి. సో కృష్ణ భగవద్గీతలో ఏమంటున్నా అంటే, శ్రీకృష్ణుడు మనుష్యానం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. అర్జున, 1,00,000 కొలది మనుషులలో సరైన జ్ఞానము ఏంటిది అని వెతికేవాడు
ఒక్కడే ఒక్కడు ఉంటాడు, అలాంటి వ్యక్తి నన్ను తెలుసుకుంటాడు అని అన్నారు. రెండో విషయము, ఇప్పుడు బహునాం జన్మానాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. యాక్చువల్గా మనము ఈ శరీరం కాదు, ఎందుకంటే ఈ శరీరం చూడండి పంచభూతాలతో తయారైందనమాట. మనం చూడొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ మీద ఇట్లా మనండి, మనకు మట్టి, నీరు, అగ్ని అన్నీ ఉంటాయన్నమాట. ఈ పంచభూతాలతోటి తయారైన ఈ శరీరం లోపల మనం కూర్చొని ఉన్నాం, ఆ జీవాత్మలం అనమాట, ఆత్మ. కానీ మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భగవంతుడి లోకం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ శరీరంలో బంధింపబడింది. ఈ శరీరానికి ఏం ప్రాబ్లమ్స్? పుట్టడం, ముసలితనం, రోగాలు, మరణం. ఇవి దుఃఖాలు ఎప్పటికీ ఉంటాయండి. నిజంగా సైంటిస్టులు వీళ్ళందరూ దీని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీకు బీటెక్ చదివితే అందులో ట్రిపుల్ ఈసీఈ అని ఉంటుంది కదండి, ఈసీఈ బ్రాంచ్, ట్రిపుల్ బ్రాంచ్, కంప్యూటర్ బ్రాంచ్ అని ఉంటుంది. అలానే సోల్ బ్రాంచ్ అని ఒకటి పెట్టాలి. ఆత్మకి సంబంధించిన ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకంటే రియల్గా మనము ఆత్మ అన్న విషయం ఎవరికి తెలియట్లేదు. మనం జీవాత్మ యాక్చువల్గా, కానీ మనం ఈ శరీరంలో ఇరుక్కపోయాము. ఎప్పుడైతే మనము ఈ ఆత్మను తెలుసుకుంటామో రియల్గా మనం హ్యాపీగా ఉంటాం. అర్థమవుతుంది కదా? మమ్మల్ని చాలా మంది అడుగుతారు, మీకు కరెంట్ లేదు, ఫోన్స్ లేదు, టీవీ లేదు, మీరు ఎట్లా హ్యాపీగా ఉంటారు ఇక్కడ, బోర్ అనిపించదా అంటే యాక్చువల్లీ హ్యాపీనెస్ అనేది ఆత్మకి మీరు హ్యాపీనెస్ ఇస్తే వి క్రియేటెడ్ దిస్ ఆల్ థింగ్స్. మనం మనకి జీవం పోసినప్పుడు వచ్చినవన్నీ కావు ఇవి. రైట్. మనం టెక్నాలజీని ఇంక్రీజ్ చేసుకొని డెవలప్ చేసుకొని సృష్టించుకున్నవి. అవును. వి షుడ్ అవాయిడ్, మనం అవాయిడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అని మీరు అంటారు. అంటే యాక్చువల్లీ రియల్ హ్యాపీనెస్ అనేది మన స్పిరిచువల్ నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటాం కదండి, రియల్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకే మీరు చూడండి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంత ఎక్కువ యాంగ్జైటీకి గురికారు దేనికి కూడా. అంత మెటీరియల్గా థింగ్స్ లేకున్నా కూడా వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటారనమాట, అంత డిస్టర్బ్డ్ కారు. ఇప్పుడు చాలా వ్యాలిడ్ చెప్పారు. కోపం, క్షణికావేశం, ఈ రెండు మనిషిని ఓవర్కమ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాయి. ఇది ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చా? దీనికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా అని డాక్టర్ని అడగగలం. బట్ ఇలాంటి వైదిక గ్రామానికి వచ్చి ఇది భగవన్ నామస్మరణతో సాధ్యమేనా అని మాత్రమే మేము అడగగలుగుతాం. ఎస్, కరెక్ట్ మాతాజీ. ఇది యాక్చువల్గా హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తియేవ గతిరన్యథ. కలియుగం వాళ్ళ గురించి ఉపనిషత్తు ఉన్నదనమాట, కలి సంతరణ ఉపనిషత్తు. ఈ కలియుగంలో జనుల యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే వాళ్ళకు అల్పాయుష్ ఉంటుంది, అల్ప బుద్ధి ఉంటుంది, మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, తర్వాత వచ్చి ఎప్పుడు కలతల్లో ఉంటారు. అంటే ఆల్వేస్ దే ఆర్ ఎన్వియస్, అంటే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏదో చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, రోడ్ మీద వెళ్ళండి, బై మిస్టేక్ మన బైక్ ఎవరికైనా అంటే ఎందుకు ఇంత టాలరెన్స్ లెవెల్ తగ్గిపోయిందంటే సాధారణంగా కలియుగ జనులు కలహపరులండి. ఈవెన్ నేనైనా ఇదే కాబట్టి కలహపరునే ఉంటాను. కానీ ఒకటే ఉపాయం అంట, హరినామం. అందుకే డైలీ 10 minutes ఏనండి, ప్రతి ఒక్కరు కూడా జస్ట్ 10 minutes ఈ ప్రాసెస్ చేస్తే చాలండి. ఇప్పుడు చూడండి మొత్తము ఇది జపమాల ఉంటుంది. ఇది టోటల్ 108 పూసలు ఉంటాయి. ఓకే, 108 సార్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రము 108 సార్లు ఎవరైతే జపం చేస్తారు కదా, భగవంతుడు వాళ్ళని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకు కోపం వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతుంది, ఓ కోపం నేను ఈ టైంలో రియాక్ట్ అవ్వాలా వద్దా అని తెలుసు. ఎందుకంటే కోపం లేకుండా మనిషి ఉండలేడు. ఉదాహరణకి హనుమంతుడికి కూడా కోపం ఉంది, కానీ ఎప్పుడు కోపం ప్రదర్శించాడు? అది అధర్మానికి ఇబ్బంది అయినప్పుడు ఆయన కోపం ప్రదర్శించాడు. కానీ ఆ ఊరికే ఇట్లా రోడ్డు మీద వెళ్తూ వాడిని తిట్టడం వీడిని తిట్టడం కాదు. అర్థమవుతుంది కదండి? దానికి కూడా ఒక సార్థకత, ఒక అర్థం ఉండాలన్నమాట. ఏ సమయంలో కోపం రావాలి, ఏ సమయంలో కోపం రావద్దు. దీన్ని ఏంటంటే ఆత్మ ఇంద్రియ నిగ్రహం ఉన్న వ్యక్తి ఇది చేస్తాడనమాట. అందుకని ఈ నామము ఆ ఇంద్రియ నిగ్రహం అనేది చేస్తుందండి. అందుకని భగవంతుడు చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చాడండి కలియుగ జనులకి. యువర్ సింపుల్ పీపుల్, మీకు సింపుల్ మంత్ర హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర చేస్తే సరిపోతుంది అన్నారు. అందరూ ఇది చేయొచ్చండి, దీనికి ఏ రూల్స్ లేవు, ఒక పర్టికులర్ టైం లేదు, ఈ టైంలో చేయాలని, ఏ ఏజ్ నుంచి చేయాలని లేదు. స్త్రీలు చేయొచ్చా, పురుషులు చేయొచ్చా, ఎవరు లేరు. ఎవరైనా ఈ మంత్రం చెప్తే మైండ్ ఆటోమేటిక్ గా రిలాక్స్ అయిపోతుందండి. ఇది చేయొచ్చు. కొన్ని కోట్లాది మంది దేవతలు కలిగినటువంటి మన భారతదేశం అంటూ హిందువులు అనేటప్పటికీ ఒక్కొక్క దేవుని పూజిస్తారు. కానీ ఎందుకు ఈ హరే రామ అనే ఒక మంత్ర జపంతోనే ఎందుకు అంత పవర్, ఎందుకు అంత ఇంద్రియ జ్ఞానాలను కూడా కంట్రోల్ చేసేటటువంటి శక్తి? అసలు మంచి క్వశ్చన్లు అడుగుతున్నారండి. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, కామైస్తైసైర్ అపహృత జ్ఞాన
ప్రపద్యంతే అన్య దేవత. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ జీవుడు ఎప్పుడైతే భౌతిక కోరికలతోటి తను డిస్టర్బ్ అయ్యేటప్పుడు తను ఆ కోరిక తీర్చుకోవడానికి పలానా దేవతకి వెళ్ళి అర్చిస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు వివాహం జరగట్లేదు, సో పార్వతీదేవిని అర్చిస్తే వివాహం జరుగుతుంది. తర్వాత పలానా ఆరోగ్యం బాగాలేదు, సూర్యుడు యొక్క నామ స్మరణ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క దేవత ఉన్నారనమాట మనకు. అందుకనే భారతదేశంలో 8 మంది దేవతలు ఉన్నారు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే మత్త పరతరం నాణ్యాత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రీమణి గణాయవ. అర్జున, ఈ యొక్క జీవుల యొక్క కోరికలు తీర్చడానికి నేను పలానా దేవతల్ని సృష్టించాను. కానీ దేవతలు సైతం కూడా జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఎవరిని కూడా తప్పించలేరు. ఈవెన్ దేవతలు సైతం మీకు ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి తప్పించలేరు. ఎందుకంటే వాళ్ళు నా చేత సృష్టింపబడ్డారు, వాళ్ళకు కూడా ఈ పరిమితులు ఉన్నాయి. కాబట్టి మీరు నన్ను శరణు పొందినట్లయితే ఈ లైఫ్లో ఉన్నంత కాలం మీరు హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ థింగ్. రెండోది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ యూ విల్ నాట్ టేక్ ద రీబర్త్. యాక్చువల్గా చాలా మందికి కర్మఫలం అనేది మనుషులే కాదు దేవతలు కూడా, అందరూ కూడా కర్మఫలం అనేది అనుభవిస్తారండి, ఎవరైనా కూడా. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే ఎవరైతే శ్రీకృష్ణుడు ఇచ్చిన ఈ నాలెడ్జ్ పూర్తిగా అర్థం చేసుకొని ఫిలాసాఫికల్ అర్థం చేసుకోవాలండి. ఎట్లా అంటే కొందరు ఉంటారు సెంటిమెంటల్గా ఉంటారనమాట. భక్తి అనేది సెంటిమెంటల్ కాదు, ఇట్ ఈస్ వెరీ ఫిలాసాఫికల్ అనమాట. ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఇది ఎందుకు చేయొద్దు. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, 8 మంది ఇండియాలో 8 దేవతలు ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు స్పెసిఫిక్గా ఇలా ఎంక్వైరీ చేయాలి? దిస్ ఈజ్ నాలెడ్జ్. సో అందుకనే కృష్ణుడు భగవద్గీత ఇచ్చాడు అనమాట. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే యూ వర్షిప్ దేవతాస్, అందరు దేవతల్ని వర్షిప్, నో ప్రాబ్లం. కానీ జన్మ మృత్యు చక్రం నుంచి మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండాలి అంటే అల్టిమేట్గా ఏదో జన్మలో నన్ను పొందాల్సిందే, అదేదో ఇదే జన్మలో నా దగ్గరికి పొందు. అండ్ వన్ మోర్ థింగ్, దేవతలు ఏదైతే నీ కోరికలు తీరుస్తారో సేమ్ థింగ్ నేను కూడా తీరుస్తాను. ఎందుకంటే ఆ దేవతలు ఆ కోరికలు మీకు తీరుస్తున్నారు కదా, అది నా శాంక్షన్ తోటే వాళ్ళు తీరుస్తున్నారు. అర్థమవుతుంది కదా. ఒక శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు దేవతలు జీవుల యొక్క కోరికలు తీరుస్తున్నారు, బట్ త్రూ మై పర్మిషన్ ఓన్లీ దే ఆర్ శాంక్షనింగ్ యూ. దట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ ద పర్మిషన్ ఇండైరెక్ట్లీ త్రూ ద దేవతాస్. నీ కోరిక తీరుతుంది కానీ దేవతల ద్వారా నేనే తీరుస్తున్నాను. అదేదో నువ్వు డైరెక్ట్ నన్ను శరణు పొందు, నీకు జన్మ మృత్యు నుంచి బయటికి వెళ్ళిపోతావు. ప్లస్ జీవుడు ఈ భౌతిక జగత్తులో చూడండి, ఒక కంట్రీ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారనుకోండి, సపోజ్ ఎవరో ఒక్కరు ఉంటారు, వాడు ఒక దేశం మీద బాంబు వేస్తాడు, ఆ దేశం అందరూ మళ్ళీ బాంబు, ఇట్లా జీవులు ఈ ఫైట్ చేస్తూనే ఉంటారండి. ఇదే కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు గ్రంథాలయంలో ఏముంటాయి చెప్పండి మామూలుగా? బుక్స్. ఓకే, దేవాలయంలో దేవతలు ఉంటారు, హిమాలయంలో మంచు ఉంటుంది. కృష్ణుడు ఈ సృష్టి చేసేటప్పుడు ఈ అర్జునుడికి చెప్తున్నాడు ఈ సృష్టిలో ఇది ఎటువంటిది అంటే దుఃఖాలయం అని చెప్పాడండి. దుఃఖాలయము అంటే అన్ని సమస్యలే ఉంటాయని చెప్తున్నాడు. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్తున్నాడు కృష్ణ. సో అవర్ ఇంటెలిజెన్స్ షుడ్ బి యూస్డ్ టు గో. అంటే ఆధ్యాత్మిక మార్గం అనేది మనల్ని సమస్యల నుంచి బయట పెట్టేది కాదు, దాని నుంచి మనం ఎలా బయటపడగలము అనే నాలెడ్జ్ మనకి ఇస్తుంది. ఆధ్యాత్మికం అనేది ఇంటెలిజెన్స్ అండి. దానికి సమస్యలు లేవు అని ఎక్కడ ఏ భగవంతుడు చెప్పలేదు. సమస్య ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ అండి. ఇప్పుడు ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో పువర్ పర్సన్స్ ఉన్నారో ఈ జన్మలో తాత్కాలికంగా వాళ్ళు జన్మ తీసుకున్నా అగైన్ హ్యాస్ పర్ హిస్ కర్మ, అతని కర్మ ప్రకారంగా అతను మళ్ళీ జన్మలో ఒక మానవునిలాగా పుట్టచ్చు, జంతువులాగా పుట్టచ్చు, రిచ్ పర్సన్ లాగా పుట్టచ్చు. ప్రతి మనిషికి పునర్జన్మ అనేది ఉంటుంది. పునర్జన్మ అనేది కన్ఫర్మ్ గా ఉంటుందండి. ఎందుకంటే జీవుడు చేసే కర్మకి రిజల్ట్ సింపుల్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా. ఈ యాక్షన్ ఎప్పుడు చేయకుండా ఉంటాడు చెప్పండి మనిషి? ఏదో ఒక యాక్షన్ చేస్తుంటాడు, దానికి రియాక్షన్ ఉంటుందా? ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది నల్లిఫై అంటే ఇది జీరో చేయడానికి కృష్ణుడు తప్ప ఎవరు చేయలేరండి. ఇది భగవద్గీత యొక్క సారాంశం. జీవుడు కర్మబంధం నుంచి బయటపడనంత వరకు తను రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ ఫేస్ చేయాల్సిందే. మానవ జన్మ పొందొచ్చు, ఏ జన్మైనా పొందొచ్చు, దట్ ఈస్ అ రిస్క్. అదే కృష్ణుడు చెప్తున్నాడు, డోంట్ టేక్ రిస్క్. ఈ మానవ జన్మ పొందిన తర్వాత యూ బీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ, బట్ చాంట్ మై నేమ్, నా నామ స్మరించు, నీకేం బాధ అవుతుంది స్మరించు, నా దగ్గరికి వచ్చేస్తావు అని చెప్తున్నాడు అంతే.